చలి విపరీతంగా ఉండటం వల్ల కాంతమ్మ వణికిపోతుంది. అప్పటికే 2 దుప్పట్లు కప్పుకుంది. అయినా చలికి తట్టుకోలేకపోతుంది శారద. ఇంతలో చలికి వణుకుతూనే అవని గది దగ్గరికి వెళ్ళింది. గదిలో అవని గుడ్లు పెట్టి నిద్రపోతుంది. అమ్మా అవని, అవని, అబ్బబ్బబ్బా, రాత్రి కూడా ప్రశాంతంగా నిద్రపోనివ్వదు. ఏంటో నా కర్మ. చెప్పండి అత్తయ్య, ఏమైంది? అమ్మా చలి ఎక్కువగా ఉంది, నా వల్ల అవ్వట్లేదమ్మా. నీ దగ్గర కప్పుకోవడానికి దుప్పటి ఏమైనా ఉందా అమ్మా? అది కప్పుకుని పడుకుంటే కాస్త చలిన తగ్గుతుందని నాకు అనిపిస్తుంది. అయ్యో అత్తయ్య, నా దగ్గర ఒకటే ఉంది. దాన్ని నేను నా భర్త ఇద్దరం కప్పుకుని పడుకుంటున్నాం. ఓ పని చేయండి, అంజలి అక్క గదిలో 2 దుప్పట్లు ఉండడం నేను చూశాను, వెళ్ళి అడగండి అత్తయ్య. సరేనమ్మా. అలా అవని తలుపులు వేసుకోగానే శారద సరే అని చెప్పి మరో గదిలో నిద్రపోతున్న అంజలి దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య, నాకు కూడా చలి ఎక్కువగానే ఉంది, అందుకే 2 దుప్పట్లు వేసుకొని పడుకున్నాను.